ఆయనకు అనుగుణంగా లేరు అనేసి మేము మీద వేసిరు, సస్పెండ్ చేసిరు. మరి ఇప్పుడు చింతపండు నవీన్ విషయంలో అంత ఘోరంగా మాట్లాడుతుంటే పార్టీలో ఉన్న అంటే లాయల్టీ లీడర్లు పెద్దలం అనుకొని సీనియర్లం అనుకునేటోళ్ళు నోరిపుతలేరు. ఆ షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కూడా వెనక ముందాడారు. పీసీసీ ప్రెసిడెంట్ అయితే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉండాల్సిందే, ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నాడు. కానీ పేరు ఉచ్చరించడానికి కూడా మరి ఇష్టపడలేదా, భయపడ్డారా అర్థం కాలేదు. ఎందుకు ఒక షోకాజ్ నోటీస్ తోటి సరిపెట్టిరు అనుకోవచ్చు? భయపడుతున్నారా? అంతే కదా. ఈరోజు వాళ్ళు దేనికి భయపడుతున్నారో కూడా చెప్పాలి. వాళ్ళకు అంటే వెనక సీఎం ఉన్నాడు. ఇప్పుడు ఈయన గెలిపించిందే సీఎంఏ. ఈయన గెలుపు కాదని సవాల్ చేయమని వాళ్ళనే ఇవాళ అంతా అన్నందుకు ఆయన వెనక ఉండి సీఎంఏ యాంటీగా మాట్లాడిస్తుండు. మెయిన్గా ఆయన రేవంత్ రెడ్డి గారు నారా రేవంత్ నాయుడు లెక్క బిహేవ్ చేస్తాడు. ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ అనుమూల రేవంత్ రెడ్డి లెక్కలే కాదు. ఈరోజు పచ్చి బూతులు ఇప్పుడు ఏం బూతులు చెప్పండి. ఇవాళ దాకా నేను ఎప్పుడే వినని బూతులు ఈరోజు ఫస్ట్ టైం నేను వింటున్నా. ఒక వ్యక్తి మీద నీ కోపం ఉంటే, నాకు రేవంత్ రెడ్డి విధానాల మీద నాకు నచ్చాయి, నేను డైరెక్ట్ రేవంత్ రెడ్డిని అంట. కానీ ఒక సమూహాన్ని ఈరోజు నువ్వు ప్రజానాయకుని కావాలనుకుంటున్నావు. ప్రజానాయకుడు ఎప్పుడైతారు? అందరి వాళ్ళు లెక్క అవుతారు. నువ్వు ఒక కులానికి నాయకుని కాదు కదా, నువ్వు ప్రజానాయకుని. నువ్వు పెద్దల సభలు ఉన్నావు, చిన్నల సభ కాదు. అంటే ఎమ్మెల్యేస్ కంటే నువ్వు హయ్యర్ అథారిటీలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తివి. నీ కాల పరిమితి 6 సంవత్సరాలు, వాళ్ళ కాల పరిమితి 5 సంవత్సరాలే, నీ కాల పరిమితి 6 సంవత్సరాలు. కాబట్టి మధ్యంతర ఎన్నికలైనా కానీ టైం అయితే అదే కదా, టైం బాండ్. కాబట్టి నువ్వు అంత విశాలంగా ఆలోచించకుండా నువ్వు దీని వరకే నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే దీని వెనుక 100% చీఫ్ మినిస్టర్ హస్తం ఉన్నది. ఏం ఉపయోగం? సరే, మీరు అన్న ప్రకారం ఒకవేళ ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే చీఫ్ మినిస్టర్ హస్తం ఉంది అనుకుంటే ఆయనకు ఈ తిట్టించడం కావచ్చు, ఇవాళ ఈ మాటలు అనిపించడం కావచ్చు, ఏంటిది ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి? అంటే నాకున్న సమాచారం ప్రకారము ఆయన ఇష్టంగా ఆయన ఎమ్మెల్సీగా చేసిండు. వీళ్ళ టార్గెట్స్ ఏంటంటే ఈయనతోని ఒక బీసీ లీడర్షిప్. ఇందులో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్రై చేస్తుండు, అందులో ఉన్నాడు. మళ్ళా రేపు మదియాషిక్ కానీ ఇంకో బీసీ లీడర్ రేపు పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో ఆయనకు కూడా తెలియదు. చీఫ్ మినిస్టర్ తీసేసి తెల్లారి ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోయి వేరే దుకాణం పెట్టాలనే ఆలోచన ఉన్నది. దానికోసం ఒక బీసీ నాయకుడిని సపరేట్గా తయారు చేయాలని చెప్పేసి ఇప్పుడు పర్మిషన్ మాకేమో పర్మిషన్లు ఇయ్యరు. మేము దీక్ష చేసుకుంటుంటే 1,000,000 కథలు రాస్తారు. మరి చింతపండు నవీన్కు అన్ని పెద్ద సభలు పెట్టుకోనికి, మీటింగ్లు పెట్టుకోనికి పర్మిషన్ ఎట్లా ఇస్తుంటారు? నెంబర్ 1. ఇవాళ నిన్ననో మొన్ననో హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇది దాదాపు సెడిటేషన్ కేసు పెట్టాల్సినంత పెద్ద చేసింది, జైల్లో పెట్టకుండా బయట ఏం చేస్తుండ్రు అని. అసలు కమ్యూనిటీని తిట్టేటప్పుడు ఆయనకు మినిమం ఒక అవగాహన లేదు. పీపుల్స్ వారు పెద్ద కొండపల్లి సీతారామయ్య, ఈ హెయిల్స్ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ. ఆయన రెడ్డి అని ఎవరికి తెలియదు. ఆయన షెడ్యూల్ తెగల మధ్య, షెడ్యూల్ జాతుల మధ్య వాళ్ళ ఇండ్లల్లో ఉండి వాళ్ళ ఇండ్లలో పండుకున్న వ్యక్తి ఆయన. రామచంద్రరెడ్డి భూదానం రామచంద్రరెడ్డి గారు భూదానాలు చేసినటువంటి వ్యక్తి. మీకు నల్లా ఆదిరెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, సైన్ల సుదర్శన్ ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి, ఏది ప్రజల తరపు నిలబడి, నిమ్న జాతుల తరపు నిలబడి పోరాడేసిన వ్యక్తులు. మీకు అన్నిటిలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి అసంటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి టార్గెట్ ఎవరో నువ్వు వాళ్ళని అంటే అను, కానీ నువ్వు మొత్తం సమాజాన్ని అందులో ఎందుకు మహానుభావులు కన్నాభిరామ్ గారు ఎవరు, వరవరరావు గారు ఎవరు, ఈ వయసులో జైలుకు పెట్టారు. కాబట్టి అసొంటి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ లీడర్ కాదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, బలహీనమైన వ్యక్తులు, జనంలో బలం లేని వాళ్ళు కులాన్ని తీసుకొని వస్తారు. కులాన్ని బలవంతం. నేను ఇప్పుడు నా కమ్యూనిటీ పరంగా నా కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్. నేను వీక్ అనుకుంటే నేను బలంగా కావాలంటే నా కులాన్ని తెచ్చుకుంటాను. నేను నాయకత్వ లక్షణాల్లో నాకు సంపూర్ణంగా ఉంది, నా సంకల్పం గొప్పగా ఉన్నప్పుడు నేను కులాన్ని తీసుకురాను. అయితే బలహీనమైన వ్యక్తులే కులాన్ని ముందు పెడతారు. ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, చాతగానోళ్ళు ఉంటారో పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ గురించి పోతారు. ఇవన్నీ పోలరైజేషన్ పాలిటిక్స్. ఇది నడిపించేది నారా రేవంత్ నాయుడు 100%. అంటే ఇప్పుడు సరే, దామాషా లెక్కల ప్రకారము ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుంది, రాజ్యాంగంలో ఉన్న ప్రకారము. సరే, బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, అది కావచ్చు. కానీ ఈరోజు బీసీ కులగణన పేరుతోటి, వాళ్ళ బీసీల పేరుతోటి కులాల కుంపట్లు రేపుతున్నట్టు అనిపిస్తలేదు? అమ్మా, నేను చెప్పేది ఏది కూడా నమ్మే అవసరం లేదు. తెలంగాణ మీరు గూగుల్ ముందు కూర్చోండి. ఒకటి 2011 జనాభా లెక్క,
కాంగ్రెస్ పార్టీ చేసింది 3,50,00,000 డాష్ డాష్ డాష్. 2014 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసింది 3,68,000. 3 లక్షల మంది ఎన్యూమరేటర్స్, ఆ రోజు హాలిడే, 33 కోట్ల రూపాయల ఖర్చు, వచ్చిన జనాభా 3,68,000 మంది డాష్ డాష్ డాష్. 3,68,00,000 మంది. రేవంత్ రెడ్డి గారు, నారా రేవంత్ నాయుడు గారు చేసిన సర్వేల 3,54,00,000 మంది డాష్ డాష్ డాష్. 2011కి వెళ్ళి ఈయన సర్వే ప్రకారం 4 కోట్లు పెరిగింది. 2014 సర్వేకి వెళ్తే 14 లక్షల మంది జనాభా తగ్గింది. సర్వే ఎక్కడ జరిగి కులాల గురించి మాట్లాడేటప్పుడు అసలు సర్వే ఫస్ట్ ఫిగరే రాంగ్ అయినప్పుడు నీకు సెకండ్ ఫిగర్ ఎట్లా వస్తుంది? సర్వేనే జరగలేదు. అక్కడ 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 90,000 మంది రోజులు మేము చాలా పకడ్బందీగా చేశాము, చాలా పద్ధతిగా చేశాము అనేసి మంత్రి సీతక్క కూడా చెప్తున్నాం. ఆయన చూస్తే ఈయనేమో 21 లక్షల మంది తగ్గిరు అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో 21 లక్షల మంది తగ్గిరు అయితే వీళ్ళ రిపోర్ట్ ప్రకారం 2014లో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, ఒకే రోజు చేసిన సర్వేలో, దాన్ని ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో కంపేర్ చేస్తే 21 లక్షల మంది బీసీలు తగ్గిరు అనేసి ఒక లెక్కలో తేల్చింది. నేను లెక్క చెప్తామా, 3 కోట్ల కాంగ్రెస్ లెక్కనే తీసుకుందాం. 3,50,000 మంది కదా మీ లెక్క చేసింది. 2011 కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అర్థమంది కదా. మన పరీక్ష ఎంతమంది రాసినా 10th ఎగ్జాము 2024 5,50,000 మంది రాశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అంటే ఓటు హక్కు లేని వాళ్ళు, 18 years బిలో ఉన్నోళ్ళు. అట్లా 5 లక్షల మంది స్కూల్ గోయింగ్ పిల్లలను మన పరీక్ష రాసిన చూస్తే నీకు నర్సరీకి వెళ్ళి 10th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యావరేజ్గా 60 లక్షల మంది. ఆ 3,50,000 మంది 60 లక్షలు వేసుకుంటే ఎంత వస్తుంది? 4,10,000 మంది. 60,000 మంది, 60 లక్షల మంది మిస్సింగ్. సారీ 60 lakhs. ఏది మీరు ఎలక్షన్ కమిషన్ ఓట్ బ్యాంక్ ప్రకారం చెప్తున్నారా? ఎలక్షన్ కమిషన్ ఓట్ బ్యాంక్ అబౌవ్ 18 years, బిలో 18 years, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ అప్ టు 12th క్లాస్. ఈ రెండు లెక్క చూస్తే 4,10,00,000 మంది ఉండాలి. 60 లక్షల మంది ఎట్లా మిస్సింగ్ అయ్యారు? అసలు ఈ 60 లక్షల మంది ఏ కమ్యూనిటీ చెందిన వాళ్ళు? వాళ్ళు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, ఎవరాళ్ళు అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? అసలు మీరు ఇవాళ బీసీ నాయకులు మీరు అడగాల్సిన ప్రథమ డిమాండ్, బీసీ నాయకు ఏ నాయకుడైనా ఈ లెక్కలు తప్పనట్టోళ్ళు దీని మీద అసలు మీరు చర్చ చేయలేదు. ఉన్నది పెద్దల సభలో కదా, పెద్దల సభలో ఈ లెక్కలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని మీరు ఎందుకు లెక్క చేయలే? నేను దీని మీద నేషనల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసిన. అయితే వీళ్ళు ఇది మాట్లాడిన తర్వాత 4వ తారీఖున ఈ సమగ్ర కుటుంబ సర్వేను MCRHRDI వెబ్సైట్లో ఇది ఉండే, దాన్ని లేపేస్తే నేను నేషనల్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చిన. ఇస్తే వాళ్ళు మా ఇల్లు మడికొండ ప్రాపర్ కాబట్టి కాజీపేట దగ్గర ఉన్న మడికొండ పోలీస్ స్టేషన్కు రాసిండ్రు దీని మీద. అయితే నేను చీఫ్ మినిస్టర్ అని రాయలే. చీఫ్ మినిస్టర్ అంటే వాళ్ళు కేసు ఫైల్ చేయరు కదా. అనుముల రేవంత్ రెడ్డి అంటే ఆయన వెబ్సైట్ దెబ్బేసినట్టు నాకు సస్పెక్ట్ ఉన్నది, ఆయన మీద ఎంక్వైరీ చేయండి అని నా మొబైల్ నెంబర్ రాసిన, ఆయన ఇంటి అడ్రస్ రాసి కంప్లైంట్ ఫైల్ చేసిన. వాళ్ళు ఎవరో అనుకొని కేసు రిజిస్టర్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్కు దీని మీద మాకు వివరాలు పంపమని అన్నారు. నేను సిఏ గారికి ఫోన్ చేసిన, సార్ ఎక్కడ దాకా వచ్చింది కేసు అని. ఫస్ట్ ఎత్తిండ్రు, అవుతుంది సార్ చూస్తున్నాం అది అని కథలు చెప్తాను. అంటే నీట్గా నువ్వు 60 లక్షల మందిని దొబ్బేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, మరి అవి ఏమైనట్టు దాని మీద ఎందుకు చర్చ జరుగుతలేదు? ఈరోజు కుల గణన జరిగే ముందు దీని మీద ఎందుకు చర్చ తీసుకొని వస్తలేరు? ఈరోజు ఇది ఏమైనా వీళ్ళు ఈ పథకాలు ఏవి కూడా మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ జరుగుతున్న నష్టం గురించి మాట్లాడకుండా, అమ్మ రైతులలో అన్ని కులాలు ఉంటారు, మీకు స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్లలో అన్ని కులాలు ఉంటారు. ఇప్పుడు ఈ నష్టపోతున్న కులాలపైన కాకుండా సబ్జెక్ట్ మొత్తం మీరు డీవియేట్ చేసి ఇటు సైడ్ చర్చ జరగకుండా చూడడంలో ఇదొకటి వాళ్ళ పనికి వస్తుంది ప్రభుత్వానికి ఈరోజు.